సూర్యచంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకటించిన దసరా పురస్కారాల్లో రాజ్ న్యూస్ ఓ వెలుగు వెలిగింది. తొలి తెలంగాణ న్యూస్ ఛానల్ అయిన రాజ్ న్యూస్ బ్యూరో చీఫ్ పివి శ్రీనివాస్ కు బెస్ట్ ప్రెజెంటర్ గా అవార్డు దక్కింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పివి కోరిండ్రు. పివి శ్రీనివాసరావు గారు పీడీఎస్యూ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థి నాయకుడు, మంచి వ్యాఖ్యాత అయిన పివి శ్రీనివాసరావు గారు సిటీ కేబుల్లో మరియు TV9లో పొలిటికల్ సీనియర్ రిపోర్టర్గా పనిచేశారు. సూర్యచంద్ర సంస్థ సంబంధించినటువంటి మరి ముఖ్యంగా మోహన్ చంద్ర గారికి అభినందిస్తున్నాం. దుర్మార్గాల నుంచి ఒకటి అరకి ఇవాళ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. ఆత్మగౌరవ పాలన కావాలని పోరాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చాలా కాలం తర్వాత ఒక జాతీయోద్యమం తర్వాత నిజానికి వాళ్ళ యువత విద్యార్థులకు మనం పతనవుతున్న విలువల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో మరొకసారి మేము ఉన్నామని చెప్పి నిరూపించుకునేందుకు వాళ్ళ నిజానికి విద్యార్థి యువకులు ముందుకు రావడం అనేటువంటి మళ్ళీ తిరిగి పతనమవుతున్న విలువల్ని పెడదోళ్ళ పడుతున్న విలువలు లేదా సమాజానికి దూరంగా వచ్చినటువంటి యువత విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మళ్ళీ తిరిగి ఇవాళ ఉద్యమాల బాటలో పోరాటాల బాటలో ముందుకు రావడం అనేది నిజంగా స్వాగతించదగ్గది. మెజార్టీ ప్రజలకు అభిప్రాయం ఉండదు దాన్ని సాధించే దానికోసం జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో ఆ రకమైన యువత కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, అందరూ ముందుకు వచ్చిన రోజు ఈ సమాజంలో మనం కోరుకుంటున్న విలువలు వర్ధిల్లుతాయి. మనం కోరుకునే విధంగా జీవితాల్లో వెలుగు వస్తుంది.